ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. కీర్తనలు 46వ అధ్యాయము 1వ వచనము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకు కోటై కొండై, దేవుడు మనకు సహాయకరముగా ఉన్నారు అని ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. భక్తుడు అంటారు చూడండి, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. అండమాన్ ప్రాంతానికి మనం వెళ్ళినట్లయితే అక్కడక్కడ జపనీస్ బంకర్స్ మనకు కనిపిస్తాయి. అంటే జపాన్ వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు శత్రువులు మన మీద దాడి చేయకుండా కాపాడుకోవాలి అంటే మనం బంకర్లు ఏర్పాటు చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఆయా ప్రాంతాల్లో కొండల పైన ఒక ప్రాంతంలో ఏం చేశారు అంటే కొన్ని వారు ఉండడానికి నివసించడానికి బంకర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ శత్రువులు ఎవరైనా వీరి మీద దాడి చేస్తే వీరు ఏం చేస్తారు అంటే ఆ బంకర్లో వెళ్ళి దాక్కుంటూ ఉంటారు. రీసెంట్గా ఇజ్రాయెల్ దేశంలో ప్రక్కనే ఉన్నటువంటి పాలస్తీనాలోని గాజా ప్రాంతం నుంచి హమాస్ అనే తీవ్రవాద సంస్థ ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు 2 సంవత్సరాలు యుద్ధం జరిగింది. ఆ 2 సంవత్సరాల యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ దేశంలో సైరన్ మోగుతుంది. ఎప్పుడైతే సైరన్ మోగుతుందో ఆ టైంలో గవర్నమెంట్ వారికి ఏం తెలియజేస్తారు అంటే సైరన్ మీరు విన్న వెంటనే మీ ఇంటిలో ఉన్నటువంటి బంకర్లోకి మీరు వెళ్ళిపోవాలి. ఆ దేశాల్లో ప్రతి ఇంటిలో కూడా కంపల్సరీ బంకర్లు ఉండాలి. మనకి మున్సిపాలిటీ వాళ్ళు అప్రూవల్ ఇస్తారు కదండి, మనం ఇల్లు కట్టుకునేటప్పుడు లోపల ఎన్ని రూమ్స్ కడుతున్నాం, ఎన్ని అంతస్తులు కడుతున్నాం అన్నీ కూడా వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తారు, దాన్ని మనం పాటించాలి. ఇజ్రాయెల్ దేశంలో ప్రతి ఇంటిలో కూడా పార్కింగ్ స్పేస్ లేకపోయినా ఇబ్బంది లేదు, కానీ ప్రతి ఇంటిలో కూడా బంకర్లు ఉండాలన్నమాట. ఆ సైరన్ వచ్చినప్పుడు బాంబు పడుతుందేమో అని చెప్పి ఆ బంకర్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. మన దేవుడు కూడా మనకు ఒక బంకర్ని ఏర్పాటు చేశారు. అది ఏంటో తెలుసా? ఆయన సన్నిధి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నీకు సమస్య కలిగినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు, ఎప్పుడైతే నువ్వు చెడు వార్త వింటావో, నీకు ఇబ్బంది కలుగుతుందని వింటావో, సమస్యలు రాబోతాయని వింటావో, నీకు ప్రమాదం కలగబోతుందని హెచ్చరికలు నీకు తెలుస్తాయో, ముందు మీరు వెళ్ళవలసింది ఎక్కడికి అంటే దేవుని యొక్క సన్నిధిలోనికి. అదే మనకి బంకర్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీకు సహాయము చేసి నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రతిరోజు ప్రభువైన యేసుక్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు అంటారు ఎందుకండి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఆ నామంలో శక్తి ఉన్నది. ప్రతిరోజు ఉదయకాల సమయంలో మీరు ఒక్కసారైన ప్రభువైన యేసుక్రీస్తుని వినాలి. రెండోది, నేను ఈ మాట వాడడానికి గల కారణం ఏంటి అంటే దేవుని కృపను బట్టి క్రైస్తవుల కన్నా అనేక మంది అన్యులు వింటా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని, నాయన మీరే మాకు ఆశ్రయ దుర్గమై ఉన్నారు. నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.